కొడంగల్లో ఏర్పాటు చేయబోయేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సెగ్మెంట్లో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులన్నింటి నుంచి తరలింపుపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎస్, డీజీపీ, అన్ని శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు రేవంత్ రెడ్డి. లగచర్ల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు ఉభయ కమ్యూనిస్టు నేతలు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పలు విజ్ఞప్తులు చేశారు. ఫార్మా కంపెనీ కోసం వ్యవసాయ భూములను తీసుకోవద్దని ముఖ్యమంత్రిని కోరారు. లగచర్లలో భయానక వాతావరణం ఉందని చెప్పారు. ప్రజల పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని ఫార్మా కంపెనీని రద్దు చేసుకోవాలన్నారు. లగచర్ల ఫార్మా పరిధిలోని 4 గ్రామాల్లో నిర్బంధాలు ఎత్తేయాలని కోరారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలన్నారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు వామపక్ష నేతలు. కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తమ ఉద్దేశమన్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలను తానెందుకు ఇబ్బంది పెడతానని వామపక్ష నేతలను ప్రశ్నించారు. కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ పరిహారం పరిశీలిస్తామన్నారు ముఖ్యమంత్రి. వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్ లో జరగబోయే రైతు సదస్సుపై చర్చించారు. మహబూబ్ నగర్ రైతుల సభను బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే సదస్సుగా నిర్వహించాలని తెలిపారు సీఎం. అధునాతన సాగు పద్ధతులు, మెలకువలను రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ లో జరిగే సభకు వచ్చి అప్పటికప్పుడు వెళ్లేలా కాకుండా 3 రోజుల పాటు రైతులకు అవగాహన కల్పించేలా సదస్సు నిర్వహించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జలమండలి, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ తాగునీరు అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుపై చర్చించారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపుపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపునకు ఎంత వ్యయం అవుతుంది, నీటి లభ్యతపైన పూర్తి అధ్యయనం చేయాలని సూచించారు. వచ్చే నెల 1వ తేదీ వరకు టెండర్లకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు రేవంత్. ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎస్, డీజీపీ, అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రివ్యూలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఏడాది పాలనపై ప్రజాపాలన విజయోత్సవాలపై చర్చించారు.